హలో ఫ్రెండ్స్, మూవీ నుంచి ఈ రోజు అయితే మనకి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అయితే అప్డేట్స్ ఏంటో మనం వీడియోలో అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సరే, ఇంకా ఈ వీకెండ్ లో వచ్చిన మూవీస్, ఇంకా మిస్టర్ బచ్చన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ లో రైడ్ మూవీకి రీమేక్ గా వచ్చిన మూవీ అనమాట. బేసిక్లీ హరీష్ శంకర్ గారు రీమేక్స్ అయితే చాలా బాగా తీస్తారు, కానీ మిస్టర్ బచ్చన్ మూవీకి మాత్రం అది వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నారు. అయితే నేను కాదు, ఆడియన్స్ చెప్తున్నారు. అయితే రవితేజ గారి ఇమేజ్ కి తగ్గట్టు మూవీ ఇది కాదని ఆడియన్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మన డబుల్ స్మార్ట్, మన పూరి గారు లైగర్ లాంటి డిజాస్టర్ మూవీ తీసిన తర్వాత డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ అయితే తీశారు. అండ్ కొంతమంది ఆడియన్స్ కి అయితే ఈ మూవీ బాగా నచ్చింది. అయితే ప్రస్తుతానికైతే మన పూరి గారి డైరెక్షన్ కొంతమందికి నచ్చింది, కానీ చాలా మంది ఏమంటున్నారంటే పూరి గారి డైరెక్షన్ ఇలా ఉండదు, ఆయన మనసు పెట్టి డైరెక్షన్ చేస్తే మూవీ రిజల్ట్స్ ఎలా ఉంటాయో బాక్స్ ఆఫీస్ కి తెలుసని ఆడియన్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక మూవీ తంగ్లన్. సో ఈ మూవీ అయితే ప్రెసెంట్ మిక్స్డ్ టాక్ తో అయితే నడుస్తుంది. అయితే మూవీ స్టోరీ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి ఈ మూవీ అర్థం కావడం లేదు. అయితే ఈ మూవీ మీకు సరిగ్గా అర్థం కావాలంటే పా రంజిత్ గారి డైరెక్షన్ లో వచ్చిన అన్ని మూవీస్ కూడా మీరు సరిగ్గా చూడాలి. అయితే పా రంజిత్ గారి డైరెక్షన్ లో వచ్చిన అన్ని మూవీస్ మీరు చూస్తే ఈ మూవీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆయన తీసిన ప్రతి మూవీ కూడా ఇలానే ఉంటుంది. ఆయన తీసిన మూవీస్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ మూవీ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ వీకెండ్ లో నేను చూసిన మూవీస్ ఇవే అనమాట. మిగతా మూవీస్ నేను చూడలేదు కాబట్టి ఆ మూవీస్ గురించి ఎలాంటి డిస్కషన్ అయితే వద్దు. అండ్ ఇప్పుడు ఈ వీకెండ్ లో వచ్చిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా మన కంగువా గురించి అయితే మాట్లాడుకోవాలి. అయితే డైరెక్టర్ శివ గారి దగ్గర నుంచి ఒక మంచి మూవీ అయితే రాబోతుంది. యాక్షన్ అండ్ ఫ్యాంటసీ జోనర్ లో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఆ మూవీలో ఉండే 2 ట్రైబ్స్ గురించి అండ్ ఇంకా ఒక యూనిక్ స్టోరీ లైన్ తో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రైలర్ లో మనం చూసిందంతా కూడా 50% మాత్రమే. అండ్ ఇంకా మిగతా 50% అంతా కూడా దాచేశారు. అండ్ ఈ వీకెండ్ లో వచ్చిన ఇంకొక ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే సరిపోదా శనివారం మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. అయితే ఈ రోజు సరిపోదా శనివారం మూవీ నుంచి తమిళ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ చూసారు కదా. సో ఆ ట్రైలర్ లో బేసిక్లీ మొత్తం మనకి యాక్షన్ పార్ట్ చూపించారు. అండ్ మూవీ మొత్తం కూడా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండిపోతుందని తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ మూవీకి ఆ బీజం చాలా మంచి ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. అండ్ ప్రెసెంట్ ఆ బీజం కూడా చాలా ట్రెండింగ్ గా మారింది. అయితే మనకి నిన్నే మన దళపతి విజయ్ గారి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ మొత్తం కూడా ఫుల్ యాక్షన్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ మొత్తం కూడా మనకి చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి ట్రైలర్ లో చూపించలేదు. అండ్ అంతేకాకుండా ఇది ఒక యాక్షన్ సైన్స్ ఫిక్షనల్ మూవీ. అండ్ చాలా మందికి ఈ మూవీ ట్రైలర్ లో మన విజయ్ గారి సెకండ్ లుక్ అయితే కొంచెం నచ్చడం లేదు. అయితే మూవీ రిలీజ్ అయ్యేలోగా ఆ సెకండ్ లుక్ పై కొంచెం దృష్టి పెట్టి ఆ సెకండ్ లుక్ ని ఇంకా కొంచెం బాగా బెటర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మనకి సెప్టెంబర్ 5th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అయితే మనకి ఇంకొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మన డార్లింగ్ ప్రభాస్ అండ్ అను రాఘపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం అయితే పూర్తయింది. 1940s బ్యాక్ డ్రాప్ లో ఒక హిస్టారికల్ పవర్ఫుల్ సోల్జర్ స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు. అయితే మనకి మైత్రి క్రియేషన్స్ లో ఈ మూవీ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మన పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తూ ఈ మూవీ అయితే స్టార్ట్ చేశారు. ఇది కదా మాకు కావాల్సిన అసలైన గుడ్ న్యూస్ అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భారీ యుద్ధ సన్నివేశాలు అయితే తీస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో వచ్చే ప్రతి సీన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయని, ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయని మూవీ మేకర్స్ అయితే అంటున్నారు. ఈ ఏడాది ఎలాగైనా మూవీ రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ తర్వాత ఓజీ మూవీ సెట్స్ కి వెళ్లాలని మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఓజీ లుక్ కి ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ కి కాస్త దగ్గర పోలికలు ఉంటాయి. సో ఓజీ పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలకు అయితే వెళ్తారు. అయితే మొత్తానికి ఏదైతేనే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ స్టార్ట్ చేశారు, అది చాలు ఫ్యాన్స్ కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డిమోటీ కాలనీ 2 మూవీ అయితే తమిళ్లో 15th అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి తెలుగులో ఈ ఆగస్ట్ 23rd అయితే రిలీజ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది కాబట్టి అయితే అక్కడ టాక్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ ప్రస్తుతానికి బాగానే ఉందంట. అయితే మనం తెలుగులో చూస్తూ తెలుస్తుంది ఈ మూవీ ఎలా ఉంటుందో. సో ఇదే అనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.